ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. టుడే వాగ్దానం ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14 ఉంది మాట. మనం లోకమునకు వెలుగై ఉన్నాము. మరి కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపం స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచులాగున పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడు. మనుషులు మన సత్క్రియలు చూచేలాగా మరి మనము ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. అంతేకాదు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని కూడా ఉంది. దానిపైనే మత్తయి 5లో మీరు చూసినట్లయితే 14లో మరి పైన ఇంకొక మాట ఉంటుంది, మీరు లోకమునకు ఉప్పు ఎంతో విలువైంది. ఉప్పు లేకపోతే పప్పు తినగలరా? మీరు తిని చూడండి, అసలు అది ఎంత అసలు రుచి ఉండదన్నమాట. ఉప్పు లేకపోతే ఏ పదార్థానికైనా రుచి ఉండదు. అలాగే ఉప్పు నిస్సారమైతే అది